ప్రభు కృపచే అనుగ్రహింపబడిన జనులారా, నేడు బైబిల్లో చదవబోయే భాగం మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలోని 43-44 వాక్యములు. నేను మీతో చెబుతున్నాను, మీరు మీ శత్రువులను ప్రేమించండి, మీకు కష్టము కలిగించిన వారి కొరకు ప్రార్థించండి. ప్రభువును ప్రేమించు జనులారా, ఎందుకొరకు ప్రభు ఆ విధంగా సెలవిచ్చారు? మీరు మీ పొరుగు వారిని ప్రేమించినచో, మీరు మీ సహోదరులను ప్రేమించినచో, వాత్సల్యము గల జనులారా, మీకు ఏ విధముగా శత్రువులు కలిగదా? పాపమునకు ప్రతిఫలముగా జన్మ ఎత్తిన మనమెవ్వరము ప్రభువు మార్గమున సంచరించుటలేదని ప్రభువుకు తెలుసు. అందుచేతనే చీకటిలో ఉన్న సంతానమునకు వెలుతురునిచ్చుటకై ఆ విధముగా సెలవిచ్చినారు. నే ఇంకో మాట చెప్పుతున్నాను, ప్రేమ, శాంతి, ప్రశాంతతల కొరకు మనలో ఒక్కొక్క సభికులము ఈనాడు ఎచ్చటికో గుడ్డిగా పరుగెడుతున్నాము. నీవు నీ పొరుగు వారిని ప్రేమించినచో, నీవు నీ సహోదరుని ప్రేమించినచో, ప్రభు సెలవిచ్చినట్లుగా సంతోషము, శాంతి, ప్రేమ ఇచ్చటనే మీకు లభ్యమవుతాయి. మన రాబోయే తరం నాశనం వైపునకు పయనించుతున్నది. వెలుతురునివ్వని దీపము వలె కాక, శాపమూలన ఎండిపోయిన అతి వృక్షము వలె కాక, ప్రభువు వాక్కులను పాటించి పరస్పరము ప్రేమించి సద్గుణ సంపన్నులు కండి. దైవము మిమ్ములను అనుగ్రహించు. చర్చ్ కమిటీ వారెవరూ వెళ్ళవద్దు, కమిటీ మీటింగ్ ఉన్నది. ఎలాగైనా ఈ మీటింగ్ లో నేననుకున్నట్టుగా ఈ సిలువ విషయం ఇంటి పరిస్థితుల్లోనూ తేల్చేయాలి. ఫాదర్ వస్తున్నారు. ఫాదర్ కి వందనాలు. యేసుక్రీస్తు రక్షించుగాక. అందరూ కూర్చోండి, కూర్చోండి. అయితే మనం మొదలు పెడదామా? అలాగే. అందరూ వచ్చారుగా? వచ్చారు ఫాదర్. ఈ రోజు కమిటీలో చర్చించబోయే విషయం మీకు తెలుసు కదా. ఇందులో ముఖ్య విషయం మత్తయిది కావడం వల్ల ఆయనే ప్రారంభిస్తారు. ఫాదర్, చర్చి విషయం అంటూ వస్తే ఆలోచించకుండా ఖర్చు పెడతాను నేను. కానీ నా విషయానికి వస్తే చర్చి కమిటీ వారు వ్యతిరేకం. ఇదేం న్యాయం ఫాదర్? ఫాదర్, ఇది నిప్పుతో చెలగాటం. దీనివల్ల మత కలహాలు పెరుగుతాయి. చాలా ఫాదర్, మా నాన్న నాకిచ్చిన ఆస్తి, నేను కష్టపడి సంపాదించిన డబ్బు నాకిష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను. వీళ్ళకంటే నష్టం అయితే ఏమైనా కడతానంటావా? నువ్వు ఆగవయ్యా. హిందువులు పూజించే అమ్మవారి ఆలయం ముందు శిలువ స్థాపించడం పద్ధతేనా ఫాదర్? ఫాదర్, అనుమతి నాకొద్దు. మా తాత ముత్తాతల ఆస్తి. ఇతర మతాల వాళ్ళు ఎక్కువ ధర ఇస్తామన్నా దాన్ని నేను అమ్మలేదు. చనిపోయే ముందు మా నాన్న నన్ను పిలిచి, నాయనా మత్తయ్య, నువ్వు సిలువ ఇక్కడ స్థాపించన్నాడు. మా నాన్న చివరి కోరిక నెరవేర్చడానికి నేనేమైనా చేస్తాను. తమర ఆఖరి కోరిక కూడా అదైతే అలాగే కానివ్వండి. ఊరుకోండి, ఎవరు గొడవ చేయొద్దు. క్రీస్తు శిలువని అన్ని చోట్ల స్థాపించడం మన బాధ్యత. కానీ మత సామరస్యం కావాలి. ఈ సమాజానికి బాధ కలిగించే విధంగా మనం ప్రవర్తించకూడదు. అలా అని మన పూర్వీకులందరూ మత సామరస్యం పాటించి ఉంటే మనమెవరూ క్రిస్టియన్స్ గా ఉండేవాళ్ళం కాదు ఫాదర్. మనమందరం ఒక్కటిగా ఉండాలి. ఈ జిల్లాలో అన్నిటికంటే పెద్ద శిలువ ఇక్కడ మనం కట్టాలి. ఆకాశమంతా ఎత్తుకు శిలువ స్థాపించడం ఏం సాధించడానికి ఫాదర్? సిలువ కారణంగా ఈ ఊర్లో రక్తం చిందించడానికి మేము ఒప్పుకో. అసలు ఒంట్లో రక్తం అంటూ ఉంటేనే కదా మీరు రక్తం చిందించడానికి. ఇదిగో కొన్నయ్య, అనవసరంగా మాట్లాడేమంటే పళ్ళు రాలిపోతాయి. కూర్చోండి. ఏంటి రెచ్చిపోతున్నారేంటి? కూర్చుంటారులే, నేను చెప్పా కదా. కూర్చోండి. ఇదంత తేలిక విషయం కాదు. మనం 5 కలిసి తీర్మానిస్తే సరిపోదు. నేను అగ్రహారానికి వెళ్లి పూజారి గారిని కలిసి మాట్లాడతాను. ఆయన నిర్ణయిస్తారు. ఇక మీరందరూ వెళ్ళొచ్చు. జోగయ్య, ఇట్రా. వస్తున్నా. రే జోగయ్య, చేస్తున్నా. త్వరగా తీసుకురారా వెధవా. ఇదిగో తీసుకొచ్చేసా. పాలు చల్లారిపోయారా? ఇది స్పెషల్ కూల్ మిల్క్. కూల్ మిల్క్?
తీసుకెళ్లి వేడి తీసుకురారా. వేడి చేయక తప్పదంటారా? ఏం కుదరదా? నాకు కావలసింది చేసి పెట్టడానికే రా నిన్ను పెట్టుకున్నా, అంతేగాని నువ్వు ఏం చేసి పెడితే అది మింగను నేను. ఇట్రా, నాకు ఇట్లా తగలేసావు, దానికి ఏమైనా పెట్టావా? దాంతో నేను చచ్చిపోతున్నాను. ఎంత పెట్టినా సరే చాలదు, ఎప్పుడు చూసినా ఇలాగే తింటూనే ఉంటుంది. అరుపులు అందాని దానికి పెట్టి పెట్టి విసుగొచ్చింది, అందుకని ఏం పెట్టలేదు. లేదు, ఇప్పుడు వెళ్ళి పెడతాను. ఫాదర్, మేమనే దాంట్లో న్యాయం ఉంది కదా. ఫాదర్, మీరు మాతో పాటు నిలబడాలి. ఇప్పుడు నేను నిలబడ్డది మీతోటేగా. ఆ తెలివి తక్కువ పిల్ల ఎదవలేదు అన్నారని మీరు కోపగించుకోకండి ఫాదర్. ఈ చర్చి కమిటీ మెంబర్లు బతుకుతున్నది మా డబ్బులతోనేగా. అక్కడ సిలువ పెట్టడం వల్ల ఆకాశం విరిగి భూమి మీద పడదు కదా ఫాదర్. మత్తయ్య, నువ్వు చెప్పేది నిజమే. సిలువని పెట్టొద్దని నేను చెప్పలేదుగా, ఆలోచించి తీర్మానానికి వద్దామన్నాను. అయినా ఈ చర్చిని మన వాళ్ళని ఎదిరించి అక్కడ ఆ సిలువ పెట్టాలని నీకెందుకంత పంతం? ఫాదర్ కి విషయం ఇంకా అర్థం కాలేదు. దాన్నే చాణక్య తంత్రం అంటారు. పంచాయతీ ఎలక్షన్స్ లో మత్తయ్య ఖర్చు పెట్టిన డబ్బు ఒక్క పైసా కూడా తిరిగి రాలేదు. ఏదో ఓ రకంగా రాబట్టుకోవాలి కదా, అందుకే ఈ సిలువ. ఈ సిలువకి పంచాయతీకి ఏం సంబంధం? అవన్నీ మీకు నిదానంగా అర్థమవుతాయిలే ఫాదర్. నైట్ ప్రేయర్ కి టైం అయింది, నేను వెళ్తాను. నూరా, ఇంకోసారి పాడండి. ఏంటలా భయపడతావు? ఏం మ్యూజిక్ టీచర్, క్లాస్ అయిపోయిందా? త్వరగా వచ్చేసాను. తాతయ్యకి ఒంట్లో బాగోలేదు. వయసు అయిందిగా, అందుకేనేమో. ఆయన నాకు భయంగా ఉంటుంది. మందులు వాడుతున్నారా? ఆయుర్వేదం, పెద్ద మార్పేం రాలేదు. నాకే గనక ఉద్యోగం ఉంటే నేనే తాతయ్యకి వైద్యం చేయించేవాడిని. సిటీలో మంచి డాక్టర్ చూపించేవాడిని. నీకు మనసుంది కదా. రోజు చర్చిలో గంటలు కొట్టే పని మా నాన్నది. మా నాన్న, అమ్మ, చెల్లెళ్ళు అందరూ ప్రార్థిస్తున్నారు నాకు ఉద్యోగం రావాలని. కానీ ఇంతవరకు రాలేదు. దేనికైనా రాసుండాలి. ఎప్పటికైనా దేవుడు వినకపోడు. మనలో ఇలా ప్రేమను పుట్టించినవాడు మనకు జీవితాన్ని ఇవ్వకపోడు. నిజమా? నిజం. ఏంటలా చూస్తున్నావు? ఏంటివి, ఎందుకు అరుస్తున్నాయి?
ఏ జోగయ్య, ఆ జోగయ్య ఇట్రా. ఏం ముంచుకుపోయిందని అలా అడుగుతున్నారు? ఆ? ఏంటి బర్రే? అదే నేను అడుగుతున్నాను. ఆ, వీటి కుడితి మేత అది పెట్టావా? పెట్టాను. అవి ఆ? ఒకదాంతో ఒకటి సంభాషించుకుంటున్నాయి. క్రాసింగ్ లేదు కదా. దేని గురించి సంభాషించుకుంటున్నా తెలుసా? ఇవాళ దాని పాలు పిండలేదు కదా, దాని ఆహా. గురించి. అయితే పాలు పిండి తెరిసా మీరు ఇంకా రాలేదా? రాలేదుగా. వెళ్ళి పిలుచుకురారా. ఆ, నేను వెళ్ళను. ఎందుకని? వెళ్తే నన్ను పిండేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేద్దాం? నువ్వు వెళ్ళి పాత్ర పట్టరా, మనమే పిండుతాం. వెళ్ళు. ఆ, అలాగే. సతతము నిన్నే మదిలో కొలిచితి దేవా, నన్ను కాపాడు నా కాపరివై ఓ యేసు ప్రభువా, నన్ను వీడకు మా పరిశుద్ధ ప్రభువా, నిత్యము నిన్నే స్మరించెద దేవా, తల్లివి నీవే తండ్రివి నీవే యెహోవా నా కాపరివై. అమ్మో, రే, దవడ పగిలింది. నిదానంగా పిండ్రా. అమ్మా గేత్తల్లి, ఏం మనిషి. నాకు పితకటంలో ఇంతవరకు ఎటువంటి అనుభవం లేదు. కాస్త సహకరించవమ్మా తల్లి. యేసు ప్రభువా. జోగయ్య, పాలు పితికావా? పిండమంటే పిండుతున్నా. ఏది చూడండి ఎన్నున్నాయి? ఇవన్నీ ఉంటాయట. 202 ఉంటాయి. అంటే 202 సార్లు బరువు అని కాలుతో తన్నింది. ఓహో, అదే విషయం. ఇలారా, ఆ పాత్ర ఇలా అయ్యి ఇంకెప్పుడైనా గేలు మీరు చేసామంటే చూడు. అవతలికి. అమ్మో బరేనా. పోరా. పోటుగాడు పేటకడానికి వచ్చేసాడు. ఏం పర్లేదు. అది అలా నుంచో. జగన్మాత శాంభవి దేవి నేను వెళుతున్నాను. రేపు కలుద్దాం. శ్రీరాముడు తన అంగుళీయకమును హనుమంతుని చేతికిచ్చి, జానకి జాడ తెలిసినచో ఆనవాలుగా దీన్ని చూపమనగా, అంత హనుమంతుడు ఆ అంగుళీయకమును గైగొని స్వామి చెంత సెలవు తీసుకొని పయనమయ్యే లంకాపురికి, సాగరమును లంఘించి లంకిని వధించి లంకాపురిని చేరే వాయుపుత్రుడు. లోపల కూర్చోండి. పర్వాలేదు, మీరు చదవండి మాస్టారు. ఈ వాటికి ఆపేస్తాను. చాలా చదివాను. నారాయణ గోవింద. నిజం చెప్పాలంటే ఈ రామాయణం భాగవతం చదువుతుంటే కలిగే మనశ్శాంతి ఇంకెందులోనూ లేదండి. తాళం చెవు. అమ్మాయి ఒక్కతే ఉంది. పూజారి గారు కూర్చోండి, కూర్చోండి. నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. దేవస్థానం ప్రెసిడెంట్ నవ్వాలనే కోరిక వల్ల కాదు ఆ రోజు నేను ఒప్పుకున్నది. దైవ కార్యం కదా, అంతరాయం లేకుండా జరుగుతుందని. కానీ ఇప్పుడు నా మనసులో బాధ ఉంది. నేను కేవలం దేవస్థానానికి ప్రెసిడెంటే కాని ఈ ఊరికి కాదుగా. వాళ్ల సొంత స్థలం కదా, వాళ్ళక్కడ చర్చో సిలువో ఏదో ఒకటి కట్టనివ్వండి. మందేం పోయింది? ఇప్పుడు నే వెళ్ళి ఆపాలట. అది నా వల్ల కాదు. అటువంటి కుసంస్కారం నాకు లేదు. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? నా మాటలు వినిపించుకుంటున్నారా లేదా? పూజారి గారు, మన్నించాలి, మీ మాటలు నేను వినిపించుకోలేదు. అమ్మాయి ఒక్కతే ఉంది కదా, అదే నా దిగులు. అమ్మాయి గురించా మీ దిగులు? అవునులే, ఒక్కతే ఉందిగా. నిజమే, ఒక్కతే ఉంది. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారుగా. డబ్బు బంగారం ఇవ్వండి, దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి. డబ్బు బంగారం ఎందుకు పూజారి గారు? అమ్మాయి చక్కని చుక్క కదా, చక్కగా పాడుతుంది కూడా. సంగీత లక్ష్మి ఉన్న చోటికి లక్ష్మి తానంతట తనే వస్తుంది. అలా అనుకోవటం తేలిక. దానికి నేనొక్కనేగా దిక్కు. నాకా వయసు వెళ్ళిపోయింది, ఒంట్లో శక్తి లేదు. ఎప్పుడు కన్ను మూస్తానో ఎవరికి తెలుసు. మీ చెల్లెలు కొడుకున్నాడు కదా మిలిటరీలో, అతను? దానికి అతనంటే ఇష్టం లేదనుకుంటా. పర్వాలేదులేండి, అన్నీ సర్దుకుంటాయి. అమ్మాయి, ఏంటి నాన్న? టీ తీసుకురా.
ఇంత ఆలస్యం? నువ్వింకా రాలేదని నాకు భయమేసింది తాతయ్య. ఆ మాస్టర్ గారింట్లో కాసేపు కూర్చున్నాను. జాగ్రత్త తాతయ్య. ఏంటి ఏమేం తాతయ్య? నడువు నొప్పిగా ఉందమ్మా. ఓపిక లేదుగా. నువ్వేం భయపడకు. జ్వరం ఏమీ లేదే. బాధ ఎక్కువగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అంతేం లేదమ్మా. మాత్రలన్నీ నిన్ననే కొన్నాను. ధన్వంతరి మందు దశమూలారిష్టము. దేనికి డబ్బు ఇవ్వలేదు. ఆయనకి ఇప్పటికే కొంత ఇవ్వాలి. ఇస్తున్నారు కదా అని మనం మాత్రం ఎంతవరకు తెచ్చుకుంటాం? ఓర్చుకోవాలి. డబ్బు నేనిస్తాను. రేపు మర్చిపోకుండా డాక్టర్ని కలవండి. ఏమిటమ్మా, డబ్బు నీకోసం దాచుకోవాలి. నా కోసం ఖర్చు పెడితే ఏమి లాభం చెప్పు? వద్దు, అలా మాట్లాడుతూ. నాకున్నది నువ్వేగా తాతయ్య. అదే నా బాధ కూడా. తాతయ్య, మీకు ఉత్తరం వచ్చింది. మాధవ రాసుంటాడు, చదువు. ప్రియమైన పెద్ద మావయ్యకు 2 సంవత్సరాల నిరీక్షణ తర్వాత నేను మా నూరుకొస్తున్నాను. ఇక్కడ మంచు బాగా కురుస్తుండటంతో బారికేడ్స్ నుంచి బయటికి రావడం కష్టంగా ఉంది. మా నూరొచ్చి స్వేచ్ఛగా నడవాలని ఉవ్వుల్లూరుతున్నాను. ఈసారి వచ్చినప్పుడు నాకు హేమాకు పెళ్లి జరిపించాలని. ఇలా గుడి మెట్ల దగ్గర, చెట్ల కింద, బస్ స్టాపుల్లోనూ నా కోసం నిలబడితే లాభం లేదు. ఆయన గారు వస్తున్నారు. కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రువులను భయంతో గడగడలాడించిన మిలిటరీ మేధావి, అగ్రహార పూజారి విష్ణు శర్మ గారి మేనల్లుడు మాధవ. అతని ఊరొచ్చి ఈ వరసైన దాన్ని పెళ్లి చేసుకుని హనీమూన్‌కి తీసుకెళ్ళటానికి. రాయ్ రాయ్, ఇంతలోనే అలిగేవా? సరదాగా అన్నాను. నా మనసేంటో నీకు తెలీదా? తెలుసు, కానీ నీ మాటలు వింటుంటే ఇంకా కోపం వస్తుంది. ఉద్యోగం రాలేదన్న బాధ ఇంకో పక్క. ఎందుకు బాధపడతావు? ఇప్పుడు కూడా నేను నీకోసం ప్రార్థించి వస్తున్నాను. నీకు ఉద్యోగం రావాలని, మనం కలిసి జీవించాలని. అవును మరి, ఆ కొండ మీద ఉన్న అమ్మవారికి, ఇక్కడున్న శివుడికి నాకు ఉద్యోగం ఇప్పించడమే పని. వద్దు, ఎగతాళి చెయ్యొద్దు. ప్రార్థించేటప్పుడు నా మనసులో ఏమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? నీకు బాగా పాడటం వచ్చు, నేను పాడతాను. మనిద్దరం కలిసి ఓ మ్యూజిక్ ట్రూప్ పెడితే. మ్యూజిక్ ట్రూపా? ఇంకో మాట ఏదన్నా చెప్పు. పగటి కలలు కంటూ కూర్చుంటే పని జరగదు. ఇవేమి కలలు కాదు. చర్చికి వెళ్ళి డానియల్ ఫాదర్ తో మాట్లాడితే ఆయనే ఒక ట్రూప్ ని ఏర్పాటు చేస్తారు కదా. ఆ ట్రూప్ లో నేను కూడా పాడతాను కదా. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. లోపలికి పంపించు. ఫాదర్ బర్నాల్డ్ వస్తున్నారు. నేను ఆయన్ని కలిసి మాట్లాడతాను. మే ఐ కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. కూర్చోండి. వీళ్ళు చెబుతున్న దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఓ సిలువని స్థాపించడం తప్పు కాదు, కానీ ఓసారి ఆలోచించాలనిపిస్తుంది. తండ్రి, తరతరాలుగా మా తాత ముత్తాతల కోరికది. మన వాళ్ళందరి అభిప్రాయం కూడా అదే. ఏమైనా మేము ఆలోచించి చెప్పు. ఆ విషయం ఫాదర్తో మాట్లాడతాను. తండ్రి, అయితే మేమిక ఫాదర్. సరే.
కరుణయ్య, ఎవరు ఏమనుకున్నా మనం అనుకున్నది చేస్తాం. ఇది చర్చి కార్యం కాదు, పాలిటిక్స్ పాలిటిక్స్. ఏది ఏమైనా మనం ఒక పని తలపెట్టామంటే అది జరిగి తీరుతుంది. ఎలక్షన్లో గాంధీయిజం కమ్యూనిజం అంటే ఎవ్వరూ ఓట్లు గుద్దరు. ఏదైనా సమస్య సృష్టించాలి. ఆ సమస్యే ఈ సిలువ. కరెక్ట్. ఆలయంలో సిలువను స్థాపిస్తే హిందువులు ఊరుకుంటారా? హిందువులు రెచ్చిపోతే క్రిస్టియన్లు ఊరుకుంటారా? ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటారు, చంపుకుంటారు. అప్పుడప్పుడు భూమి మీద నెత్తురు పడుతుంటేనే భూమి కాస్త చల్లబడుతుంది. అంతే కదా మరి. క్రిస్టియన్ల రక్తం ఈ భూమి మీద పడితే క్రిస్టియన్లు ఎలక్షన్లో గెలవడం తథ్యం. అది చాలదనుకుంటే కావలసినంత డబ్బు విసిరేద్దాం. కరుణ, ఆ ఫాదర్ ని బిషప్ గారు ఒప్పిస్తారంటావా? తప్పకుండా ఒప్పిస్తాడే. రా, ఈ ఎలక్షన్ లో నేనే కనుక గెలిచానంటే. ఏదేమైనా సిలువ విషయంలో తొందరపడొద్దు. ఆ విషయం చాలా సెన్సిటివ్. దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. నిజం చెప్పాలంటే అక్కడ సిలువ స్థాపించే అవసరం లేదు. ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. మీ చర్చిలో మరో చిన్న ఫాదర్ కావాలన్నా. అవును, ఆ విషయం నిర్ణయించాను. మంచి ఫాదర్ డానియల్. గుడ్ మార్నింగ్ ఫాదర్ బర్నాల్డ్. ఐఎమ్ ఫాదర్ డానియల్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫాదర్. మీరు వస్తున్నట్లుగా బిషప్ గారు చెప్పారు. ఏం బెల్మెన్, ఎలా ఉన్నారు? నా పేరు నాకు తెలుసు. పేట్లోనే మీ నుదుటి మీద రాసిందిగా. ఫాదర్, నా పేరు చెప్పండి. జోగయ్య. అయ్యయ్యో, భలే చెప్పేశారు. నా పేరు మీకెలా తెలిసింది? ఇతనెవరు? I'm Father Lawrence. Sorry, only Lawrence. PA to Father Daniel and his collaborations. జోగయ్య, ఫాదర్ అలాగే నిలబెట్టకుండా లోపల తీసుకెళ్లి గది చూపించు. ఆ సామాన్లన్నీ దించడానికి హెల్ప్ చేయి. అలాగే. మరి నేను వెళ్ళొస్తాను. ఓకే ఫాదర్. తెరిసా మేరీ కదూ? అయ్యయ్యో, ఇదే విచిత్రం. నేనెలా తెలుసు మీకు? నేను అన్ని తెలుసుకునే ఈ చర్చికి వచ్చాను. అన్నీ తెలుసు. సోల్మన్ రాయ్, పేట్ల గారు అబ్బాయి. రా. సాగరం ఉరకలేస్తుందిలా, ఆకాశం అంచునే తాకి చూసే. లారెన్స్ ఆపు. ఫాదర్, మీరు సినిమా పాట. మంచి పాటేగా. సినిమా పాట అయితే నేను అన్ని సినిమాలు చూస్తాను, అన్ని పత్రికలు చదువుతాను, అన్ని రకాల సంగీతము వింటాను. మీరు ఇక్కడికి రావడం మా అదృష్టం. లారెన్స్, మన సామాన్లని, ముఖ్యంగా ఇన్స్ట్రుమెంట్స్ అని సేఫ్ గా తీసుకుని రూమ్ లో పెట్టు. రై శంకర్, చర్చికి కొత్తగా ఫాదర్ వచ్చారా? ఫాదర్ డానియల్ అని చాలా మంచివారు. ఓ బండి నిండా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసుకొచ్చారు. అవన్నీ ఎవరికైనా పాత సామాన్లు అమ్మేవాడికే ఉంటాయి. పోరా రే, ఫాదర్ వాయిస్ నువ్వు వినాలి. యేసుదాస్ గుర్తొస్తారు. ఫాదర్ ని చూసిన వెంటనే నా మనసు నిండిపోయింది. ఇటువంటి ఫాదర్ ఇక మీదటి చర్చికి దొరకరు. ఎరా రాయ్, మన బర్రెల ఫాదర్ లా కాదుగా. రే, ఆయనకి నాకు పోలికెక్కడ్రా? ఈయన చాలా మంచివారు. చూస్తే మీకే తెలుస్తుందిగా. రే, నమస్తే. రాయ్, ఎవరు వీళ్ళంతా? నా ఫ్రెండ్స్ అజీజ్, బెనీ, శంకర్. ఎక్కడుంటారు వీళ్ళంతా? దగ్గరే ఫాదర్. ఏం చేస్తుంటారు? అది ప్రత్యేకించి ఇతనికి ఉద్యోగం లేదని తెలుసు, కానీ బాగా పాడతాడని నాకు తెలుసు. మరి మీరు? రాయ్ పాడుతుంటే మాకు ఆనందించడమే తెలుసు ఫాదర్. నీ పేరేంటి? శంకర్. శంకర్, దేనికైనా దేవుని అనుగ్రహం ఉండాలి. ఏమనుకోరా? ఏంటి ఏంటా గుసగుసలు? ఫాదర్, రాయ్కి ఒక కోరిక.
మీ సహాయం ఉంటే అది జరుగుతుంది. ఏంటిది నా సహాయంతో జరిగేది? ఒక మ్యూజిక్ ట్రూప్ పెడితే బాగుంటుంది కదా ఫాదర్. ఆహా, అంతే కదా, మంచి పనేగా, ఆలోచిద్దాం. మీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చూసినప్పుడే మాకు ఐడియా వచ్చింది. రాయ్, అసలు సంగీతం అంటేనే ఓ చల్లదనం, మనసుకు శాంతినిస్తుంది. రండి, మీరంతా నాతో రండి. కమ్. ఐ లవ్ యూ చిన్నారి, నా హృదయంలో నీకు చోటిస్తాలే. ఇస్తావు ఒక్కటిచ్చానంటే చెంప పగులుద్ది, జాగ్రత్త. వీడికి పాటలు నేర్పింది మన చిన్న ఫాదరే, లేకపోతే వీడి మొహానికి వీడికేవచ్చు. You shut your mouth and put in your pocket. I'm the guru, not your shishya. Do you understand? గురువు అంటే గురువు, అన్ని అప్పతాలే. నీకేం తెలుసురా బోడి? ఫాదర్ కి నేర్పించింది నేనే. ఇంగ్లీష్, మలయాళం, హిందీ, సాంస్క్రిట్, కన్నడ అన్ని భాషల్లోని పాడగలను తెలుసా? నీకథగా తెలిస్తే ఓ ఇంగ్లీష్ పాట పాడు. ఇంగ్లీష్ పాట ఎరా చుంబ్రీస్ అంటే తెలుసా? క్రిస్మస్ రోజున మన బెన్నాన్ ఫాదర్ దగ్గరికి వచ్చి దండం పెట్టుకెళ్లారు. నేనేగా టీ పెట్టించింది కూడా. అది చుంబ్రీస్ కాదురా, కేపీస్. చుంబ్రీస్ అంటే చూపిస్తాను చూడు. తెలియని భాషలో పాడితే మాకేం అర్థం అవుతుంది? ఏదో తెలిసిన భాషలో పాడితే తెలిసిన భాష అర్థం అవుతుంది. తెలుగేగా? తెలుగులేనే. అమ్మడి స్టైలా నడిచే వెన్నెల శిల్పంలా ఏదిని పెంచెను నిలువె. ఏంట్రా అక్కడ? అయ్యో అయ్యగారు, La 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 రాగలోలవై la 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 ఇంద్రనీల రత్నవర్ణ గగనమా రాగలోలవై చేరవా. ఏమిటిది? రాగలోలవై చేరవా. వన్స్ అగైన్. ఇంద్రనీల రత్నవర్ణ గగనమా రాగలోలవై చేరవా. రైట్, ముందు నీ గిటార్, తర్వాత సిస్టర్ ఫాలో అవుతారు. మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అని నేను చెప్తాను. ఓకే, ఒక ఫైనల్ రిహార్సల్. గెట్ రెడీ. 1 2 3 4. ఇంద్రనీల రత్నవర్ణ గగనమా రాగలోలవై చేరవా. రాయ్, బాగా పాడేవయ్యా. ఏంటి పాడ్డాం? ఇదేమన్నా ఉత్సవా లేదా సంత? అక్కడ సంగీతకాలు ఉంటారు ఫాదర్. ఆపండ్రా,
ఏం పనిరా మీ అందరికి ఇక్కడ పాటలు ఏమీ అవసరం లేదు. మనిషిని మనశ్శాంతిగా ఉండనివ్వండి చాలు. మనశ్శాంతినిచ్చేదే సంగీతం ఫాదర్. ఎక్కువ మాట్లాడదు. నాకు కాస్త ప్రశాంతత కావాలి. ఇంకా అక్కడేం చేస్తున్నావే? త్వరగా పులుసు పడరా. ఊరికే కేకలేబాకండి, తీసుకొస్తున్నా ఉండండి. చేపల పులుసు అదిరింది. అమ్మ చెయ్యి మహత్యం. ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది. ఇంత టేస్ట్ గా ఇంకెవ్వరు చేయలేరు. సర్లే, నన్ను చేసుకున్న తర్వాతే కదా మీ అమ్మకి కాస్త రుచిగా వండి పెట్టడం తెలిసింది. అంతకుముందు దీనికేం తెలిసిన బొందా? చాలే సంబడం. మీరు నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు నేను చేసిన ఇడ్లీ సాంబారు ఇలా పిసికి నాకి తిన్న విషయం మర్చిపోయారా మీరు? ఆ రోజే ఈ తిండి పోటు మొగుడు నాకొద్దు అన్నాను. ఏయ్, పిల్లలు ఉన్నారని ఊరుకుంటున్నా, లేకపోతే నా నోటికి మంచి మాటలు రా. పిల్లలు ఇవన్నీ వినకుండానే పెరిగారా? ఒరే బాబు, నిన్నేరా ఆ చిన్న ఫాదర్ తలుచుకుంటే నీకు ఉద్యోగం ఇప్పిస్తారు కదా. చిన్న ఫాదర్ కి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో ఉద్యోగం ఏం కాదు. కాస్త నువ్వు ఊరుకోవే. ఈ మనిషి నన్ను అసలు మాట్లాడనివ్వరు. నేను కన్న కలలన్నీ నిజమయ్యాయి కదా. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. రాయ్, నా ప్రార్థనలు వృధా కాలేదు. నువ్వు పెద్ద గాయకుడు అవుతావు. నేను మాత్రమే కాదు, మనం కలిసి పాడతాం. ఆలోచించి చూద్దాం. ఫాదర్ కి నా పాట నచ్చాలి కదా. నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. ఆ పాట వినేగా నేను ఫ్లాట్ అయింది. ఫాదర్ కి నచ్చితేనే సరిపోతుందా? మరి నా తాతయ్య ఒప్పుకోవాలి కదా. అంత అవసరమంటావా అమ్మా? ఒప్పుకుంటే బాగుంటుంది. నాకు పాడాలనుంది. నీకదే ఇష్టమైతే నేను అతనితో ఓసారి మాట్లాడి చూస్తాను. నా మనవరాలి ఇష్టమే నా ఇష్టం. మాధవ దగ్గర నుంచి అనుకుంటా. అమ్మ, ప్రేమించొద్దని నేను చెప్పను, కానీ అది జీవితానికి భారం కాకూడదు. నువ్వు రాయుని ప్రేమించటం నా ఒక్కడి సమస్యే కాదు. చాలామంది అడిగారు, మీ మనవరాలు ప్రేమించటానికి ఓ క్రిస్టియన్ కుర్రోడే దొరికాడా అని. వేదం చదువుకున్నవాడి నేను. నాకందరూ సమానమే కదా. కానీ మాధవ్, నేను చెప్పాల్సింది అంతా చెప్పాను. ఇక నీ ఇష్టం. ఎరా లారెన్స్, ఏంటి నీకు వంటలు ఏమైనా వచ్చా? నేను వండింది మీరు నిన్న కూడా తిన్నారు కదా ఫాదర్. తిన్నానులే. నేను అడిగేది నీకు ఇంకేమైనా వచ్చా అని. నేను పాటలు పాడుతూ రుబ్బే పచ్చడి తినే డానియల్ ఫాదర్ ఇంత పెద్ద గాయకుడయ్యారు. ఒక్కొక్కరికి ఒక్కో పని ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. జేసుదాసు గాయకుడు, అది వదిలేసి పచ్చడి పడతానంటాడా? అలాగే నీ పని నువ్వు చేయాలి. ఇంకో ఇద్దరిని పిలుచుకొచ్చి ఈ మొక్కల దగ్గర శుభ్రం చేయబోయే ముందు. శుభ్రం చేస్తున్నా ఫాదర్. ఎంత చండాలంగా ఉన్నా పట్టించుకోరు మీ జనమలు. మీరు ఇక్కడింత మంది వెధవులు ఉన్నారు, అయినా ఏం ప్రయోజనం? అంత లాభమే. నా పేరు విష్ణు శర్మ, దేవాలయంలో పూజారిని. చెప్పండి. క్షమించాలి, సంగీత కచేరీ జరిపే ఫాదర్ ఎవరో చర్చిలో ఉన్నారట కదా, ఆయన్ని కలవాలి. అవి చర్చి పాటలు, సంగీతం కాదు. డానియల్ ఫాదర్ గురించి అడుగుతున్నారు. నాకు తెలుసు, ఆయన ఇప్పుడు లేరు. కాసేపు ఆగిరండి. సరే, అలాగే. అడ్డమైన వాడల్లా వస్తాడు భజనలు పాటలు అంటూ చర్చిలోకి. ఈయన గారికి ఏ పని లేనట్టుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుందిగా ఫాదర్. ఉంటుందిలే. ముందు నువ్వు వెళ్ళి పచ్చడి నూరు. నాకు పచ్చడి, డానియల్ ఫాదర్ కి పాట, మీకు గేదె. బారా ఎగతాళిగా ఉందా? తాట తీసేస్తా జాగ్రత్త. జోగయ్య, జోగయ్య, ఆ గేదెకి ఏమైనా పెట్టావా? ఇదిగో ఇప్పుడు పెడుతూనే ఉన్నా ఫాదర్. కొంచెంలో పెడితే చాలు. నాకు తినడానికి చేయుందరే. ఇది ఇది కోడి కుర్మా కంచెలవి.
ఇంకాస్త పోస్తే ఏమవుతుంది? నేను ఫాదర్ డానియల్ని. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి. మీరు కూర్చోండి. నా కోసం చర్చకొచ్చినప్పుడు అవమానం జరిగిందట, క్షమించాలి. అదేం పర్వాలేదు, అది అప్పుడే మర్చిపోయాను. అమ్మాయి విషయం చెబుదామనే వచ్చాను. హేమ రావటం మా ట్రూప్కి హెల్ప్ అవుతుంది, అందుకు మీరు అనుమతించాలి. అనుమతిస్తున్నాను. సంతోషమేగా. అమ్మా, దాహానికి ఏమైనా తీసుకురామ్మా. అయ్యో మర్చిపోయాను, ఇప్పుడే తెస్తా. అయ్యో, అప్పుడు ఏదైపోయిందా? రా. డేయ్ జోగయ్య, 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 నేను లారెన్స్ చూడు. జోగయ్య, అరే ఆపరా, ఆపరా, బండి ఆపరా. ఫాదర్, మీరు కారు ఎక్కండి, మేం డ్రాప్ చేస్తాం. వద్దులే, నేను నడిచే వెళ్తాను. అయితే మేము నడుస్తాం, కార్లు నిన్నామన్నా వచ్చినవేగా. అప్పుడప్పుడు కాస్త నడుస్తూ ఉండాలి, లేకపోతే నడక మర్చిపోతాం. మీ గురించి మంచి అభిప్రాయం ఉంది. ఎవరికి మొత్తయ్య? ఇదిగో ఈ ఊళ్ళో ఉన్న అందరికీ. ఓహో, అయితే మీకు లేదన్నమాట. అయ్యో, మా అభిప్రాయం తర్వాతేగా మిగతా వాళ్ళ అభిప్రాయం. మీ గురించి బాగా పబ్లిసిటీ చేసేది మేమేగా. ఇక మీ సంగీతము పాటలు అందరికీ నచ్చుతాయి. దేవుడు కూడా పెద్ద కళాకారుడే కదా. అంతే కదా. ఫాదర్ కి బాగా సంగీతం వచ్చని నేను అప్పుడే చెప్పాగా. ఫాదర్, పంచాయతీ ఎలక్షన్ లో మీ ఫుల్ సపోర్ట్ మాకు కావాలి. చూడండి, నేనే రాజకీయ నాయకుడిని కాదు, ఓ చర్చి ఫాదర్ని. ఫాదర్, ఇప్పుడు మార్కెట్ మతానికే ఉంది కదా. అవును. రారా, మీరు తలుచుకుంటే నేను గెలుస్తాను. మత్తయ్య గెలిస్తే పంచాయతీ అధికారం అంతా మీదే ఫాదర్. అదేంటి, మత్తయ్యకి అధికారం చెలాయించడం తెలీదా? కాదు కాదు, అది పంచాయతీ విషయానికి వస్తే గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ. ఇక ఆపండి, చాలు. చదువు సంఖ్య లేని కొందరు రాజకీయాల్లోకి రావటమే ఈ దేశానికి శాప. అవునవును ఫాదర్. అంతేకాదు, రహస్యంగా రాజకీయాల్లో జోక్యం చేసుకునే ఫాదర్లు ఉన్నారు. అమ్మయ్య, మొత్తానికి ఫాదర్ పాయింట్ పట్టుకున్నారు. కానీ మత్తయ్య, నన్ను అందులోకి లాగొద్దు. ఆ విషయం గురించి అయితే మాత్రం నా వెనక్కి తిరగొద్దు. ఇతర వెంట తిరిగితే చెప్పులు అరిగిపోవడం తప్ప ఏమి లాభం లేదు. పద పద. అతను తినడు, ఇంకొకటి తిన్నవాడు. తీరబండి. తాతయ్య, ఏమిటమ్మా? మా ట్రూప్ మొదటి ప్రోగ్రాం విజయవంతం కావాలని ఆశీర్వదించండి. బాగా జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. వెళ్ళి గ్లాస్ పెట్టరావే. ఏంట్రా ఇది, ఈయనకి పొద్దున్నే ఇచ్చావు? పర్వాలేదులేమ్మా. ఊరుకోవే నువ్వు, వాడికి తెలుసులే. ఇదిగో ఇదిగో, నీళ్లు కలుపుకోకుండా తాగుతూ పేగులు మాడిపోతాయి. ఇది నెంబర్ 1 మందు. మంచినీళ్లు కలిపి దీన్ని పాడు చేయకూడదు. వద్దు. నాయనా రాయ్, నీ పాట అందరికీ నచ్చిందిరా. వాడు నాయకుడికే. నీకు తెలుసా, మా నాన్న ఓ పెద్ద గాయకుడు. నాకు తెలియదు పాపం. ఆయన బాత్రూమ్ లో కాక ఇంకెక్కడ పాడారో చెప్పండి. పోవే బుద్ధి తక్కువదానా. మా నాన్న పాడాడు, నేను పాడతాను.
నువ్వు వింటావా? అయ్యో మీరు పాట పాడి మమ్మల్ని చంపదు. ఈ వయసులో నా పాటలు నీకు నచ్చడం లేదు కదా? నువ్వు విన్నా వినకపోయినా నేను పాడతాను. నాయన రాయ్, రాయ్ చెప్పు నాన్న. నాన్న మీద అమ్మ మీద ఈ రాయ్కి ప్రేమ. రాయ్ ప్రేమ ఈ నాన్న మీద ఈ అమ్మ మీద రాయికి ప్రేమ. బాబు చెప్పరా చెప్పరా నాన్న? ఆ ప్రభువు మీద నా కొడుకు, నా కొడుకు. ఫాదర్, ఏంటి ఫాదర్ ఏమీ మాట్లాడరు? మేమన్నది కరెక్ట్ కాదా? ఏ ఫాదర్ అయినా ఏ చర్చిలోనైనా ఇలా పాట కచేరీలంటూ బయటికైనాడైనా వెళ్ళాడా? ఇదిగో మత్తయ్య, ఫాదర్ గారు కేవలం ప్యాకెట్లో జోకర్ మాత్రమే. డానియల్ ఫాదర్ ముందు ఈయన నోరు లేని పురుగు అంతే. కరుణయ్య, మానవత్వం మర్చిపోయి మాట్లాడద్దు. కరుణయ్య అన్న దాంట్లోనూ నిజం ఉందిలేండి ఫాదర్. ఇంతకు ముందు పోట్లకెత్తకున్నంత పౌరుషం ఉండేది ఫాదర్కి, కానీ ఇప్పుడు మీరేమీ బాధపడద్దు ఫాదర్. ఒకే ఒక్క దారుంది. మీరు పోగొట్టుకున్న పౌరుషాన్ని, ప్రతాపాన్ని మీరే రాబట్టుకోవాలి. చెప్పేదేదో సూటిగా చెప్పు. సరే, పురోహితులకు ఆయుధం మతమే. సృష్టించడము సంహరించడము చేయగల ఒకే ఒక ఆయుధం. అర్థం కాలేదు ఫాదర్. ఆ గుడి ముందున్న నా స్థలంలో మనమేమో సిలువను స్థాపించేస్తాం. అది నిప్పుతో చెలగాటం. ఆడితే నిప్పుతోనే ఆడాలి ఫాదర్. ఫాదర్, ఆట సిలువతో. సిలువ ముందు బిషప్పే కాదు, పోపు కూడా మోకాళ్ళు వంచాల్సిందే, లేకపోతే తనే వణుకుతాడు. గుడి ముందున్న మీ స్థలంలో శిలువ స్థాపించాలనుకుంటే అక్కడ హిందువులది, క్రిస్టియన్ది నెత్తురు చిందుతుంది. నేనందుకు ఒప్పుకోను. గాలానికి ఎర లేకుండా చేపలు పడవు. మీరేమి పట్టించుకోకుండా ఊరికే నిలబడితే చాలు. ఇక ఆ డానియల్ ఫాదర్, మేం విశ్వాసులను రెచ్చగొట్టి ఆయన కూడా ఒప్పుకునేలా చేస్తాం. ఒకవేళ డానియల్ ఫాదర్ ఒప్పుకోకపోయినా మేమక్కడ శిలువ పాతడం ఖాయం. అవసరమైతే ఆయన ఇక్కడి నుంచి పంపించేస్తాం. డానియల్ ఫాదర్ హిందువా క్రిస్టియనా అనేది అప్పుడు తేలుతుంది. ఆ రోజు అతని సంగతి తేల్చకపోతే మమ్మల్ని ఏమైనానండి. వస్తాం ఫాదర్. మంచిగా చెబితే వీళ్ళకి ఏనాడెక్కింది కనుక. ఎక్కడ్రా? మిగిలినవన్నీ తీర్మానించాం కాబట్టి ఈ 9వ ఉత్సవాన్ని ఒక జనరంజకమైన ఉత్సవంగా జరపాలని నేను కోరుకుంటున్నాను. మన చర్చిలోని సాంగ్స్ గ్రూప్ చాలా అద్భుతంగా ఉందని మన పిల్లలు అంటున్నారు. అంచేత ఈసారి వాళ్ళని ఇక్కడికి పిలిపించి వాళ్ళతో మన గుళ్ళో పాడించాలనుకుంటున్నాను. ఏంటి ఏంటి మీ అందరి అభిప్రాయం? ఏంటి ఎవరు ఏమి మాట్లాడరే? మాస్టర్ గారు, గాన కచేరీ ఉండాలి, కానీ అందుకు మన వాళ్ళు ఉన్నారు కదా. ఈ క్రిస్టియన్స్ తోనే పాడించాలని మీకెందుకు అంత కోరిక? శంకర్, నువ్వు కూర్చో. ఈ ఉత్సవం జరిపించేది మన కోసం మాత్రమే కాదు, ఈ ఊళ్ళో వారందరి కోసం. నేనంటున్న దానికో ప్రత్యేకమైన కారణం ఉంది. మతాలు ఏర్పడ్డది ఈ సమాజంలో అభివృద్ధి కోసం, నాశనం కోసం కాదు. అంచేత ఈ ఊళ్ళోని నానా జాతులకు చెందిన వారిని కలుపుకొని ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి. అదేలా కుదురుతుంది మాస్టారు? క్రిస్టియన్లు, ముస్లింలు వచ్చేది కాదు గుడంటే. పూర్వం బలి చక్రవర్తికి పట్టిన కథ మనకు పడుతుంది. 3 అడుగులు నేలనిచ్చినందుకు ముల్లోకాలను కొలిచి తీసుకెళ్లాడు. మనం మన పనిని చూసుకుంటే మంచిది మాస్టారు. చాలా, మన పని మనం చూసుకుంటే చాలా. అది కాదు మాస్టారు, మీరంతగా కావాలనుకుంటే ముందు వాళ్ళని మొదలు పెట్టనివ్వండి, తర్వాత చూద్దాం. ఎవరో మొదలు పెట్టాక మనం చేయాలనుకుంటే అది జరిగే పని కాదు. ముందు మనమే మొదలు పెట్టి ఇతరులకు మార్గదర్శకులం కావాలి. మాస్టర్, మాస్టర్, ఏంటి? మన గుడి ముందు సిలువ కొడుతున్నారు. అడిగినందుకు మమ్మల్ని కొట్టారు. చేయొద్దు. త్వరగా ఎవరు అడుగుతారో చూద్దాం. ఇది నా సొంత స్థలం. ఇక్కడ నేను ఏమైనా పనిచేయి.
ఏంట్రా అలా చూస్తారు? ఏంట్రా నీరసంగా ఉన్నారు? హుషారుగా ఉండాలి. తొందరగా కట్టండి. ఆగండి. ఏ బుద్ధి తక్కువ డ్రాయి గుడి ముందు సిలువ కట్టేది? ఏంట్రా కుక్క వాగినట్టు వాగుతున్నావు? ఇది నా స్థలం. నాకిష్టం వచ్చినట్టు నేను కట్టుకుంటాను. వెళ్ళి నీ బాబు గుండెల మీద కట్టుకోరా. అవునరా, నా బాబు గుండెల మీద నేను కడుతున్నాను. నువ్వు పోరా నీ అబ్బా. కూల్చేయండిరా. దాన్ని ముట్టుకోండిరా చూద్దాం. ముట్టుకుంటే ఏం చేస్తావురా? ముఖం పచ్చడవుద్ది. మీ సిలువ తీసుకొచ్చింది ఇక్కడ పెట్టకుండా వెళ్ళడానికి కాదు. ఇక్కడ పెడితే తలలు తెగుతాయి. ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? తండ్రి తరివేయండిరా. ఏమైంది రాయ్? ముగ్గురు ఇలా వచ్చారు. ఫాదర్, గుడి ముందు సిలువ పెడుతున్నారు. అందుకక్కడ హిందువులు క్రిస్టియన్లు గొడవ పడుతున్నారు. ఓ మై జీసస్. ఏంటిది? ప్రియమైన సహోదరులారా, ప్రభు నామంతో కొండ మీద అమ్మవారి మీద ప్రమాణం చేస్తూ నేను చెప్తున్నాను, ఇక్కడెవరూ సిలువను కట్టరు. నేను హామీ ఇస్తున్నాను. ఏంటి మీరు పెద్ద మాట్లాడుతున్నారు? సిలువ కట్టద్దంటారేంటి? బైబిల్లో ఎక్కడ రాసింది ఆలయ ప్రాంగణంలో సిలువను కట్టమని? ఆలయ ప్రాంగణమా? ఇది మా తండ్రి స్థలం. నాకిష్టం వచ్చింది కట్టుకుంటాను. అనుకున్న చోట కట్టడానికి, అక్కలేనుకుంటే కోల్చడానికి సిలువ నీ కాదు, సొత్తేం కాదు. వెళ్ళి ఆ శివుని అక్కడ పాతండ్రా. మాట వినండి. దయచేసి మీరంతా నేను చెప్పేది వినాలి. సిలువ యొక్క మహత్వం ప్రేమ యొక్క మహత్వం లాంటిది. అంతేకాని మత్తయ్య అనుకుంటున్నట్టు పంచాయతీ ఎలక్షన్లో గెలవడానికి అడ్డదారి కాదు. నేను మీ అందరినీ ఒకటే అడుగుతున్నాను, రోజు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే మీరు పరస్పరం తలలు తగ్గొట్టుకుందాం అనుకుంటున్నారా? మతాల పేరిట మీ బిడ్డల్ని అనాథం చేయాలనుకుంటున్నారా? ఎంతో పవిత్రమైన ఈ ఆలయం ఎదుట విద్వేషాలు రేపే శిలువను పాతాలని మీరు కోరుకుంటున్నారా? అయితే దయచేసి మీరంతా వెళ్ళిపోండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒక క్రిస్టియన్ అయ్యుండి మత బోధకుడయ్యుండి చేయకూడని పనుల్ని ఈ ఫాదర్ డానియల్ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తిని ఫాదర్ని చెప్పుకోవడం మన కూటమికి అవమానంగా నేను భావిస్తున్నాను సోదరులారా. ఫాదర్, నాకు తెలియక అడుగుతున్నాను, ఈయన చర్చి మనిషా లేక గురు మనిషా?
ఇక్కడొకడు బ్రాహ్మణమ్మాయితో తిరుగుతున్నప్పుడే అనుకున్నా ఇందులో ఏదో మోసం ఉందని. ఏ కరుణయ్య, అడ్డదారుల్లో వెళ్లి డబ్బు సంపాదించుకోవడం కోసం నీ ఇష్టం వచ్చినట్టు వాగొచ్చు అనుకోకు. నువ్వు చేసే పనులని చూస్తూ మేమేం చేతులు కట్టుకుని కూర్తాం. నువ్వు మూసుకోరా బెల్ మేలు కొడక. ఏంట్రా వాగుతున్నావు? నీ బాబు ఏం చేస్తాడో మాకు బాగా తెలుసు. ముందు కూర్చోండి. ఎవరో గొడవ చేయొద్దు. ఇవాళ కమిటీ మీటింగ్ పెట్టిన ఉద్దేశం, ఈ డానియల్ ఫాదర్ చర్చికి క్రిస్టియన్లకి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారన్న ఆరోపణ మీద ఆయన్నిక్కడి నుంచి తొలగించాలా వద్దని తీర్మానించడానికే ఈ మీటింగ్. ఒక్కొక్కరూ చెప్పదలుచుకున్నది శాంతంగా చెప్పండి. నేను చెప్పేది కూడా దయచేసి మీరు వినాలి. మన కమిటీలో ముఖ్యమైన వ్యక్తులు శ్రీ ఫాదర్ గారు, కరుణయ్య, శ్రీ మత్తయ్య గారు నేను చర్చికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నానని అంటున్నారు. క్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రేమేనని నేను చదివాను. ఆలయ ప్రాంగణంలో ద్వేషాన్ని పెంచే శిలువను పాతే క్రీస్తు అక్కడ ఉండడు. క్రీస్తు లేని శిలువ ఓ క్రిస్టియన్కెందుకు? ఈ దేశంలో ఒక్కో శిలువ ప్రేమ వృక్షంగా మారాలి. అందుకోసమే నా ఈ ప్రయత్నం అంతా. మీకు తెలియని విషయాలు కావు. ఇవన్నీ కావాలని సృష్టించిన సమస్యలు. పంచాయతీ ఎలక్షన్లో గెలవడానికి మత్తయ్య వేసిన మాస్టర్ ప్లాన్ మనుషుల రక్తాన్ని చిందించి సింహాసనం దక్కించుకోవాలనే పాత తంత్రమే. అది ఈ కరుణామూర్తి అయిన క్రీస్తు పేరిట. ఒక ఫాదర్గా ఈ పుణ్యవస్త్రాన్ని ధరించి చూస్తూ నిలబడ్డం నా వల్ల కాలేదు. బిషప్, నేనేమైనా తప్పు చేశానా? మానవాళి యొక్క మంచి కొరకు జన్మ ఎత్తిన క్రీస్తు పరిహరింపబడలేదా? బాధింపబడలేదా? బాధపడకు ఫాదర్. క్రిస్టియన్ జీవించేది అవినీతిని, అధర్మాన్ని ఎదిరించడానికే. మీరది చేశారు. నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మత్తయ్య ప్రయత్నం ఏమిటి? నాకు వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడమే. పర్వాలేదు, ఏమీ జరగబోదు. ప్రేమకు, ధర్మానికి ఉన్న శక్తి మీలో ఉంది. ఓ పురోహితుని ధర్మం కూడా అదే. నిర్భయంగా మీ పని నెరవేర్చండి. దైవం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడుస్తాను. అలాగే మాస్టర్. ఎవరూ లేరా? నమస్కారం. ఏంటి అలా చూస్తున్నారు? మాస్టర్ నన్ను గుర్తుపట్టలేదా? లేదు, మీరొక ఫాదర్ అని తెలుస్తోంది. అది ఇప్పుడు కదా. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. నారాయణ, గుర్తుకే రావడం లేదు. 25 సంవత్సరాలకు ముందు పాట్నాలో ఒక మిషనరీ స్కూల్లో మీరు చదువు చెప్పారు కదా? అవును. అయితే అక్కడ మీ క్లాసులో చదువుకున్న విద్యార్థి డానియల్.
సన్నగా పొడుగ్గా ఉండే డానీ వాడే మాస్టర్. నువ్వు ఎంతగా మారిపోయావు. కాలం ఎంత గొప్పది. ఆ రోజుల్లో నువ్వు అధిక ప్రసంగిలా ఉండేవాడు కాదు. ఊళ్ళో వాళ్ళంతా ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నది నా క్లాస్లో చదివిన ఈ డానియల్ గురించని నేను అస్సలు అనుకోలేదు. అంతా మీ ఆశీర్వాదం. రండి మాస్టర్, లోపలికి వెళ్తాం. అప్పుడే నువ్వు బాగా పాడేవాడివి. ఏదేమైనా నువ్వింకా దాన్ని వదలలేదన్నమాట. క్షమించాలి. నువ్వు అంటూ కొంచెం స్వతంత్రం తీసుకున్నాను. పర్వాలేదు, మీరు అలాగే మాట్లాడండి. కుదరదుగా. ఫాదర్ వస్త్రాలకి గౌరవం ఇవ్వాలి కదా. లోపలికి రండి మాస్టర్. నాతో పాటు మరికొంతమంది వచ్చారు. వాళ్ళను కూడా పిలవండి. రామానాయుడు. నమస్కారం. నమస్కారం. ఇక్కడికి వచ్చాకే రామానాయుడు నాకు అసలు విషయం తెలిసింది. ఫాదర్ కి నేను చదువు చెప్పాను నార్త్ ఇండియాలో. అంటే మన పని తేలికైందనమాట. మరి అది ఇక సమస్యే కాదు. ఏంటి మాస్టర్, నేనేమన్నా చెయ్యాలా? చాలా ఉంది. వీళ్ళంతా దేవస్థానం కమిటీ మెంబర్లు. మా మీటింగులు ఈసారి 9వ ఉత్సవంలో మీ పాట కచేరీ పెట్టాలని తీర్మానించుకున్నాం. మీ కచేరీని బుక్ చేయడానికే మేమొచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా ముందే వచ్చుంటే బాగుండేదనిపిస్తోంది. మాస్టర్, నాకెంతో ఆనందంగా ఉంది. ఈసారి నవరాత్రి ఉత్సవాలకి రిథమ్ ఆర్కెస్ట్రా ఆలయంలో పాడుతుంది. ఏదో అడ్వాన్స్ వద్దు మాస్టర్, అడ్వాన్స్ ఏమీ వద్దు. మా ప్రోగ్రాం అమ్మవారికి కానుగ్గా సమర్పించుకుంటాం. మేం తప్పక వస్తాం. చూస్తూ ఉండు కరుణయ్య. కాటేసిన పాముతోటే నే విషం తీయిస్తా. అది నాకు తెలుసు, కానీ మనం ఓసారి నవ్వులో పాలయ్యాం. అదొకప్పుడు. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈసారి ఆ డానియల్ని నేను చంపి పాతేయకపోతే నేను బతికుండడమే వృధా. అందుకేం చేస్తావు ఇప్పుడు? చెప్తాను. నువ్వెందుకు కోతిలా బొంగమూతి పెట్టుకుని కూర్చున్నా? ఫాదర్ పాడించిపోతే నీకెందుకంత బాధ? నీ గొంతు అలాంటిది. నీ గొంతుకి నువ్వు బాగా సాధన చెయ్యాలి. మరి సాధన సాధన అంటే అది కూడా తెలియకుండా నువ్వు పాటలు ఎలా పాడతావు? అది గొప్ప గొప్ప నర్తకులు స్వరాన్ని చక్కగా ఉంచుకోవడానికి చేసేదే సాధన. అలాగా ఊరుకో. పాపం లారెన్స్ కేం తెలీదు. నువ్వేం కంగారు పడుకు, నేను చెప్తాను. ఉండు, ముందు దీన్ని పోయి సరేనా? వినండి. తెల్లారగానే లేవాలి. తామరకొలం తెలుసు కదా, అక్కడికి వెళ్ళి నీళ్లల్లో పీకల దాకా దిగాలి. దిగడం అంటే ఊరికే కాదు, బట్టలేమి ఉండకూడదు, నగ్నంగా ఉండాలి. నేకెడ్ బాడీ. ఆ తర్వాత నోటి నిండా నీళ్లు పట్టాలి. పట్టాక సాని పాడాలి. ఆ శబ్దం ఎక్కడి నుంచి రావాలో తెలుసా? ఇగో ఇక్కడి నుంచి. అదే నువ్వు జోగయ్య, ఇటు చూడు, నేను చూపిస్తా. సా పా సా పా సా అయ్యో పాము బాబోయ్, అయ్యో పాము పాము, అయ్యో 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 ముందుకు వచ్చేస్తుంది. నీకు దండ పడతాను తల్లి, వెనక. అమ్మో అయ్యో పాము పాము పాము, పో 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 తల్లి, నీకు దండ పడతానమ్మో. అయ్యో ఫాదర్, అయ్యో అయ్యో బాబో, అయ్యో
అమ్మో అయ్యో అయ్యో బట్టలు లేవే నేనేం చేసేది రాయ్ కమింగ్ ఫాదర్ ఏంటి ఇంకా లేటు త్వరగా రండి అయ్యో అన్ని తీసుకురావాలిగా రండి త్వరగా ఎక్కండి త్వరగా త్వరగా ఫాదర్ నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి స్టేజ్ దగ్గరకు వచ్చేస్తాను. ఓకే ఓకే ఫాదర్. కమ్ సూన్. ఓకే. రాయ్ త్వరగా వచ్చేస్తావుగా? వాడు వస్తున్నాడు చూడు. ఏంటి ఇద్దరూ కలిసి ఎవరూ లేని చోట మంచి విందు చేసుకుంటున్నారే? పీటర్ మేము నీకోసమే చూస్తున్నాం. అవునా? నువ్వు వేసుకో, ఫస్ట్ క్లాస్ అయిన సరుకు. మంచి సరుకే. చాలు చాలు చాలు. కొంచెం నీళ్లు. అలా ఒత్తదే తాగేస్తావేంటి? ఇది చాలా పవర్ఫుల్ మందు, చాలా ఖరీదైంది. ఇదిగో కరుణయ్య, ఇవేవి ఆలోచించకు. ఇవాళ మన పీటర్ సంతోషమే నా సంతోషం. ఏనా కానీ ఇంకాస్త పోయి. ఇంతకు ముందు అప్పుడెప్పుడో ఒకసారి నేను ఇది కొట్టినట్టు గుర్తు. సూపర్. ఎంత గొప్పది మత్తయ్య మనసు, ఎంత మధురమి మందు. జానీ వాకర్ బాగా ఎక్కింది. ఎంత గొప్పది ప్రేమ, ఎంత మధురమి మందు. నీ కొడుకు కాశీకెళ్ళి గంగాజలం చల్లుకొని జంజి వేసుకోబోతున్నాడని విన్నా, నువ్వు వెళ్ళలేదా? ఊరుకో అత్తయ్య, అవన్నీ పిల్లకాయల తమాషాలు. ఆ తమాషానా? చూడు పీటర్, క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఏదైనా చేశారో మీ తండ్రి కొడుకుల్ని ఇద్దరిని బతకనివ్వం. ఏంటి కరుణయ్య, పిల్లలిద్దరూ ఇష్టపడితే దానికి నేనేం చేయను? నువ్వేం చేయాలంటే నీ కొడుకు రాయిని ఆ ఫాదర్ డానియల్ తో పాడడానికి పంపకూడదు. రిహర్సల్స్ పేరు చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసా? ఆ ఫాదర్ పని అయ్యాక ఆ పిల్లని నీ కొడుకుచ్చి కట్టబెడతాడు, నీ కోడలంటూ నీ ఇంటికి పంపుతాడు. ఇది ఎంత సిగ్గుచేటో చెప్పు మనకి. నేను ఇప్పుడు ఏం చేయాలి మత్తయ్య? ఏం చేయాలా చెప్తా, నీ చెవిటి పడి రా దగ్గరికి. తారరార తారరార తరరరా తారరారే తారేరే తననననానే తరరరారే రే తరరార తరరరేరా. సహృదయులైన కళాప్రియులారా, గాన కచేరీ మరి కాసేపట్లో ప్రారంభింపబడుతుంది. నవరాత్రి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ అందరి సహాయ సహకారాలు. రాయ్ ఇంకా రాలేదేంటి? నేను ఆలోచిస్తున్నాను. రాయ్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. త్వరగా వెళ్ళి తీసుకురండి. సరే ఫాదర్. స్నేహితులారా, నిశ్శబ్దంగా ఉండండి. రిథం త్వరగా రా. రాయ్ ఏంట్రా? బాబాయ్ రాయ్. రాయా? వాడు ఈ రోజు బయటికి రాడు. పోండ్రా. మర్యాదగా ఇక్కడ నుంచి పోతారా మెడబెట్టి గంటాలా? బాబాయ్ ప్లీజ్. అదే నేను చెబుతున్నాను. నా కొడుకు గుళ్ళో కచేరీ చేయడం నాకు ఇష్టం లేదని ఆ డీనీలకి చెప్పండి. బాబాయ్ ప్లీజ్. కచేరీ లేదు, కాకరగా లేదు, పని పడలేదు.
రాయు ఇంకా రాలేదు, ఇప్పుడు వచ్చేస్తాడు. వాడు అక్కడే ఉన్నాడా? మీ దగ్గర పాడడానికి ఇంకెవరు లేరు. అందరూ నిశ్శబ్దాన్ని పాటించాలని మనవి. మరికొద్ది క్షణాల్లోనే కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మాస్టరు, అడ్వాన్స్ తీసుకున్నప్పుడే నేను అనుకున్నాను ఈ ఫాదర్ ఇటువంటిదేదో చేస్తాడని, కానీ మరి ఇంత నీచంగా చేస్తాడు అనుకోలేదు. శంకర్, రాయి రాలేదా? ఫాదర్, రాయ్ ఇక్కడికి రాలేదు. నాన్న లోపల పెట్టి తాళం వేశాడు. నా పరువు తీసావు కదా, నేను నీకేమన్నా చేసా చెప్పు. కరుణామయీ జగదీశ్వరి అడిగిన తడవే అభయం కురు. కరుణామయీ జగదీశ్వరి అడిగిన తడవే అభయం కురు. మాణిక్య కాంతులతో వెలిగే కళ్ళకి కోటి వందనములివే. కరుణామయీ జగదీశ్వరి అడిగిన తడవే భయం కురు. అన్నదానేశ్వరి కరుణే విద్యాదానం చేసెను తల్లి. ఎదలో ఇంకా చూడే వీరాగానం మనసును అల్లి. జన్మను పెంచే చదువులు నేనే ఎన్నిటిగా ఎన్నిటిగా నీ కడలే నేర్చితినమ్మ జనని. కరుణామయీ జగదీశ్వరి అడిగిన తడవే భయం కురు. మాణిక్య కాంతులతో వెలిగే కళ్ళకి కోటి వందనములివే. కరుణామయీ జగదీశ్వరి అడిగిన తడవే అభయం కురు. నడిచే పాదం తొలిగా కదిలే నీ సన్నిధిలో. నైవేద్యమల్లే కలిగే సిరులు ధనము భాగ్యము హృదయవల్లే. మేఘం లాంటి నీ ముఖబింబం శుభకరమే శుభకరమే.
కళ్ళతో వెలిగే కళ్ళకి కోటి వందనములివే కరుణామయీ జగదీశ్వరి అడిగిన తడవే అభయంతురు. ఫాదర్ ఏంటి హేమా? ఫాదర్, రాయ్ కావాలని చేసుండు. రాయ్ని ఇంట్లో బంధించారు. ఆ మత్తయ్య ఇలా చేయించుంటాడు. రాయ్ మీద కోపం వద్దు. రాయ్ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను ఫాదర్. పర్వాలేదు, అతను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. నువ్వేం బాధపడకు, నువ్వెళ్ళు. అయ్యయ్యో, ఎంత ఘోరం యేసునాథా! తప్పు చేశాం. ఈ సమయంలో మనం ఇక్కడికొచ్చి తప్పు చేశాం. చూశావా? క్రిస్టియన్ ఫాదర్ గారి హిందూ సంగమం చూశావా? ఇప్పుడైనా నీకు నమ్మకం కుదిరిందా? ఇదిగో పీటర్, అతగాడు ముట్టుకున్న పిల్లని ఇక నీ కొడుక్కి చేసుకుంటావా? మత్తయ్య, అన్యాయంగా మాట్లాడుతున్నావు. ఆహా, అన్యాయం మాత్రం చేయొచ్చు, కానీ మాట్లాడకూడదు. దీనికి అర్థమేమిటో నాకు తెలియటం లేదు ఫాదర్. ఫాదర్, ఇలా చెప్పాల్సి వచ్చినందుకు నాకు బాధగా ఉంది. నేను 40 ఏళ్లుగా ఈ చర్చిలో పనిచేస్తున్నాను. ఎంతో మంది ఫాదర్లు ఇక్కడికి వచ్చారు, కానీ ఈ వేషం వేసుకుని ఇలా చేసేవాడిని మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఊళ్ళో వాళ్ళకి ఏదో కాస్త సర్వీస్ చేస్తుండేది మిషనరీలోని గ్రేసి. ఆవిడకు కుటుంబిషన్ కొనిపెట్టి ఫాదర్ ఆమెను ట్రాఫ్లోకి లాక్కున్నారు. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి నో ఎంట్రీ. కరుణయ్య, హద్దులు మీరుతున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ నాశనానికి. ఆ మాటే మేం కూడా అంటున్నాం. చూడు, తప్పు చేసిన వాడు చర్చిలో ఫాదర్ అయినా సహించాం. నువ్వు ఈ పిల్లని ఉంచుకున్నావని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారు. నీ కామ పిచ్చి గౌన్ చాటున దాచిపెట్టినంత మాత్రాన దాగదయ్యా దొంగ ఫాదర్. అమ్మా, ఉంచుకో. బాగున్నావా? బాగున్నాను. ఎన్నాళ్ల పాటు సెలవు? 2 నెలలు. రా. నీకు ఉద్యోగంలో ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఆహా. ఇప్పుడు ఆఫీసర్ని. ఆహా. హేమెక్కడ? అమ్మాయి ఇంట్లో లేదు. పిల్లలకు సంగీతం నేర్పడానికి వెళ్ళింది. ఇప్పుడు వస్తుంది. ఎందుకు తనంత కష్టపడ్డాం? నేను పురోహితం చేసి ఏం సంపాదిస్తున్నాను బాబు? నా మందులు కొనడానికి కూడా సరిపోవటం లేదు. తను కూడా సంపాదిస్తేనే. ఊళ్ళో వాళ్ళు తప్పడ్డానికి కాకపోతే ఎందుకు ఈ పని? అమ్మాయి రాగానే అవి ఇవి అని తనను బాధ పెట్టద్దు. మావయ్య, టీ తాగు. నీకోసం నేను కాశ్మీర్ నుండి తెచ్చాను. బాగుందా? బాగుంది. తీసుకో. అక్కడ పెట్టు. పట్టు చీరని నేను చేత్తో తీసుకోను. ఎందుకు? తీసుకో. వద్దు, నేను తీసుకోను. నువ్వు నాకు కాబోయేదానివి. ఇవ్వాలి కాకపోయినా రేపైనా తీసుకోవాలి. అధికారం చెలాయించడానికి నేను మీ మిలిటరీలో సబార్డినేట్ కాదు కదా. నాకు ఇష్టం లేదంటే
నాకు ఇష్టం లేదు అంతే. హేమా, ఎక్కువగా మాట్లాడకు. మిలిటరీ బ్యారక్స్ లో ఉన్న నీ విచ్చలవిడితనం నాకు బాగా తెలుసు. నేను ఇన్ని ఉత్తరాలు రాసింటాను. నువ్వు ఒక్కదానికైనా జవాబు రాశావా? ఆ క్రిస్టియన్ కుర్రాడితో నీకేం పని? ఏంటి వాడి గొప్పతనం? అది నీకు చెప్పినా అర్థం కాదులే మావయ్య. రాయ్, జాగ్రత్తగా ఉండు. ఓ మాధవ మావయ్య ఓ రాక్షసుడు, ఏం చేయడానికి వెనకాడడు. నువ్వేం బాధపడకు, మీ మావయ్య నన్నేమీ చేయలేడు. నాకెందుకు దిగులుగా ఉంది. పెళ్లి వెంటనే జరిపించాలని తాతయ్యని పట్టుపడుతున్నాడు మావయ్య. నువ్వదేం పట్టించుకోవద్దు హేమా. నేను బ్రతికుండగా నిన్ను వదులుకోలేను. రాయ్, మన పెళ్లి జరుగుతుంది. ఫాదర్ డానియల్ ఉన్నారుగా, ఆ మాధవ ఇంట్లోనే పడుకుంటాడా? అవును, రాత్రి నాకు నిద్రే లేదు. పర్వాలేదులే, ఏమీ జరగదు. రా, నేనున్నానుగా. అది సరే, నాకు తెలియకడుగుతున్నా, నీకు వరసైన ఆ పిల్ల నీతో కాక ఆ పీటర్ కొడుకుతో తిరగడమేంటి? మాధవ, నువ్వు మిలిటరీలో ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన విషయాలన్నీ నీకు తెలుసా? ఆ పీటర్ కొడుకు కొత్తగా వచ్చాడే ఫాదరు, అతని పేరేంటయ్యా? డానియల్. డానియల్. వాళ్ళు నీ కాబోయే భార్య కలిసి ఓ కచేరీ ట్రూప్ పెట్టారు. తరువాత రిహార్సల్స్ అని, ప్రోగ్రామ్స్ అని, అక్కడికని ఇక్కడికని. అయ్యో, నేను చెప్పేది నీకు అర్థమవుతుందనుకుంటా మాధవ. నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఆ తర్వాత నీ కర్మ. చెప్పాల్సిన బాధ్యత మాకుంది కదా, మరి అందుకే చెప్పాం. ఆలోచించకు, తాగు. మాధవ్, క్రిస్టియన్ వయ్యండి మా గడపతో కలిసిన పనేంటి? ఎరా, నీ మగతనం ఊళ్ళో ఆడపిల్లల మీద చూపిస్తావా? ఎవరి దగ్గరైనా చూపిస్తా. నీకంటే ఎక్కువ మగతనం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలుసుకో. ఏది చూపించరా నీ మగతనం? చూస్తావా? ఆగండ్రా మాధవ, వదులు. ఏమిట్రా ఇది? ఏమిటి నువ్వు చేస్తున్న పని? రాయ్, ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఇంటికొచ్చిన వారితో ఇలాగైనా నడుచుకోవడం? ఇంటి మీద కొట్టడానికి వస్తే ఊరుకోవాలా?
రోడ్డు మీద వెళ్తున్న నా చెల్లెల్ని వీడు బెదిరించాడు. చూడు, నీ మిలిటరీ బలం ఇక్కడ చూపించాలని ప్రయత్నించకు. బయటికి పోరా రాస్కల్. ఆపు. ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది. సరేనా? ఫాదర్, వాడొచ్చి పాడతాడు ఫాదర్. ఆలయంలో ప్రోగ్రాం అప్పుడు నేను చాలా పొరపాటు పనిచేశాను. మీకు చెడ్డ పేరు తెచ్చింది, ఊళ్ళో వాళ్ల ముందు పరువు తీసింది నేనే. అయినా మీరు నా కొడుకు ఉద్యోగం ఇప్పించారు. మీది గొప్ప మనసు. నేను ద్రోహం చేసిన మహాపాపిని. పీటర్, ఏంటిది పిల్లళ్ళ? పర్వాలేదు, నేను వెళ్దానా? త్వరగా ఇవ్వరా. రే శంకర్, రే రాయరా. ఎప్పుడొచ్చారా మీరు? 10 గంటలకు బస్కి వెళ్ళాలని మాతో చెప్పావు కదా. ఓ శంకర్, నువ్వు క్రిస్మస్కి వస్తాగా? వస్తాను రా. తప్పకుండా రావాలి. వస్తానులేరా. రాయ్, బస్ వచ్చేస్తుంది. వెళ్ళొస్తా. ఓకే, బాయ్. నమస్కారం పూజారి గారు. నమస్కారం పూజారి గారు. మీరేనా? నేను భయపడ్డాను. వీఆర్ వెరీ సారీ. మేము రోజు జాగింగ్ చేస్తాం, కానీ మీరెప్పుడు కనపడలేదు. ఏంటి ఇంత ఉదయాన్నే? ఈ రోజు ఉదయం గుళ్ళో సుప్రభాత పూజ ఉంది. మీరు పరిగెత్తండి. మీరు మీ అమ్మాయి క్రిస్మస్ కి రావడం మర్చిపోవద్దు. లేదు, తప్పకుండా వస్తాం. అమ్మాయి ఇప్పుడే ఆ సంతోషంలో ఉంది. సరే, మంచిదా.
gave him my wool for his blanket warm, and Jesus wore my coat on Christmas morning. త్యాగము అన్నది చేసిన దైవం యేసుడు ఒక్కడే తెలుసు కదా, యేసుడు ఒక్కడే తెలుసు కదా. తనపై ముళ్ళను చుట్టుకునొచ్చి సిలువను మోసిన చేసే కదా, సిలువను మోసిన చేసే కదా. త్యాగము అన్నది చేసిన దైవం యేసుడు ఒక్కడే తెలుసు కదా, తనపై ముళ్ళను చుట్టుకునొచ్చి సిలువను మోసిన చేసే కదా. ఓ మనిషి జీవులనే, ఓ మనిషి జీవులనే ప్రేమగా చూడని చెప్పిందా, బైబులు మార్గం చూపెనురా, సాకిని తానే చాటెనురా, క్రీస్తుని రోజు వేడుమురా. All of you say, Merry Christmas! అమ్మా నువ్వా లారెన్స్ రా. డానియల్ మళ్ళీ నల్లపూస అయిపోయాడు కదరా. ఏం చేయమంటావమ్మా, నాకు కనబట్టలేదు తెలుసా. ఫాదర్కి అక్కడ 1000 సమస్యలు కదా. ఎంతైనా క్రిస్మస్ కదరా, వాడొక్కసారైనా రావచ్చు కదా. రాకపోతే మాత్రం ఏంటమ్మా, క్రిస్మస్ కి శారీ కేకు అన్ని పంపించారుగా. ఒక్కగానొక్క కొడుకుని దైవ కార్యానికి పంపించాను. ఈ వయసులో ఆ దేవుడే నాకు దిక్కు. అలా అనుకోవలసిందే. దేవుడికి తీరికెక్కడమ్మా, వయసు అయిపోతే దేవుడు కూడా చూడు. నువ్వు సరే, అక్కడ విశేషాలేంటి? విశేషాలా? అక్కడ ఇప్పుడు అంతా ప్రజాస్వామ్యమ్మా. ఆలయంలో పనులు క్రిస్టియన్లు, చర్చిల్లో పనులు హిందువులు చేస్తున్నారు. దేవుళ్ళంతా ఒకటేనని డానియల్ ఫాదర్ అంటున్నారు. అది అలాగే ఉంటుంది. నా కొడుకు పుట్టుకటువంటిది. చూడు లారెన్స్, ఏంటి? నేను పూజారి గారి ఇంటి దాకా వెళ్ళొస్తాను. క్రిస్మస్ రోజున వాళ్ళెవరూ రాలేదుగా. నువ్వెంత బలవంతం పెట్టినా నేను నీ సొంతం కాలేను 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 కాలేను. నన్ను పెళ్లి చేసుకోవా, నా సొంతం కావా, నిన్ను ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు. నిన్ను వదిలిపెట్టనే. ఎక్కడికి వెళ్తావే? ఏంటిది? ఇంకా చెప్పింది వదలమంటే ఏమి నువ్వు చేస్తున్న పని? ఎడవకమ్మా, ఊరుకో ఊరుకో, ఏం కాలేదుగా. ఫాదర్!
ఫాదర్ డానియల్, కిందకి దిగిరా. చర్చిలో ఇలాంటి పిశాచాలు ఉండకూడదు. ఐ హావ్ టు టాక్ టు యు. కమ్ అవుట్. ఫాదర్ డానియల్, దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవదూత. ఊళ్ళో వాళ్ళందరూ మీకు ఎదురు తిరిగినా మీతోనే ఉన్నాడు రాయ్. ఎవరెన్ని రకాలుగా మీ గురించి చెప్పినా నేను ఏమీ నమ్మలేదు. కానీ ఇవాళ నా కళ్ళతో నేను చూశాను. నా హేమను తాకిన వాడి చేతుల్ని నరికి పారేస్తాను. వాడు ఫాదర్ అయినా దేవుడైనా లెక్క చేయను. దారి తప్పిన గొర్రెలకు దారి చూపించే పరిశుద్ధాత్మట. Hey, Father Daniel, you are not a priest. You are a devil walking on this mother earth. Right. Sorry. క్షమించండి ఫాదర్, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. తాగి చర్చి ముందుకొచ్చి వాగుతున్నావా? పోరా అవతలకి. నేను తాగున్నాను ఫాదర్, క్షమించండి. నేను తాగడం మీరు ఎప్పుడైనా చూసారా? నా మనసులోని బాధ వల్ల తాగాను. నాకు ఉద్యోగం ఇప్పించి ఊరి నుంచి పంపించి ఇక ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటున్నాడు ఆయన. జీసస్, ధర్మము అధర్మము నీ మందిరంలోనే ఉన్నాయి. అయ్యా, లారెన్స్ వాళ్ళు బయటకి ఏంటేంట్రా? నేను ఇంకా మాట్లాడాలి. సారీ ఫాదర్, మిమ్మల్ని అపార్థం చేసుకుని అందరని మాట్లాడినాను, క్షమించండి. డోంట్ వరీ రాయ్, నీ స్థానంలో నేనున్నా అదే చేసి ఉండేవాడిని. రండి. రాయ్, ఇక ఆలస్యం చేయకూడదు. మాధవ్ చాలా ప్రమాదకరమైన మనిషి, జాగ్రత్తగా ఉండాలి. ఆ పూజారి గారిని కలిసి నేనన్నీ మాట్లాడతాను. ఆయన అన్నీ తెలిసినవారు, తప్పకుండా ఒప్పుకుంటారు. మీ నాన్నను కలిసి అన్నీ వివరిస్తాను. ఎవరు ఎదిరించినా మీ పెళ్లి జరుగుతుంది. నేను మీతో ఉంటాను, సరేనా? గుడ్ నైట్ ఫాదర్. గుడ్ నైట్. ఆయన ఎలా కొడుతురా? ఆయన వదులు. ఆయన ఏం చేశాడు? అయ్యో దేవుడా, ఎవడే? ఆయన వదులు. రావే, రావు, నడు. ఏ నడవలేకపోతున్నావా? పోలన్నీ ఆ లోలపకి, పోట్లన్నీ నాకా? రా. ఎవరు కావాలి? ఇక్కడెవరు లేరు. కావాలంటే బర్రి పేడ ఉంది, తట్ట నిండా పట్టుకెళ్ళు. నాకు తెలీదు. తెలియదు? నాకు తెలీదు. చెప్పు. నాకు తెలీదు. చెప్పరా? పూజారి గారు, మాధవ్ చర్చికి వెళ్ళి గొడవ చేస్తున్నాడు. అక్కడ అందరూ కంగారు పడుతున్నారు. భగవంతుడా,
ఇది పుణ్యస్థలం. నీ అక్రమాలు ఎక్కడొద్దు. వెళ్ళిపో. నేను ఊరికే వెళ్తాననుకున్నావా ఫాదర్? మాధవ, మిలిటరీ వాడి యూనిఫామ్ కంటే ఎంతో పవర్ ఉంది ఈ రూపుకి. దీని మీద నా గౌరవంతో చెప్తున్నాను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. జపమాలని సిలువుని పట్టే శక్తి గల చేతులు రా ఇవి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. లేరా లేరా పైకి పో, వెళ్ళిపో. కనపడ్డ పోకిరి విధవల్ని చర్చికి రానివ్వడం, ఇక్కడ కొట్లాట్లు పెట్టుకోవడం. మీరు ఒక పురోహితుడు అనేది గుర్తుంచుకోండి. యూ విల్ రిగ్రెట్ ఫర్ దిస్. ఐ విల్ నాట్ రిగ్రెట్ ఫర్ దిస్ ఫాదర్, బట్ యూ విల్. పౌరహిత్యానికి వ్యతిరేకంగా చేసింది మీరేగా ఫాదర్. ఆస్క్ యువర్ ఓన్ సెల్ఫ్ బిఫోర్ బ్లేమింగ్ అదర్స్. ఈ రూపుకున్న మహత్వం మీరు గ్రహించాలి. ఈ రూపుకున్న మహత్యం తెలియని వాణ్ణి కాను నేను. ప్రేమకు శాంతికి చిహ్నమైన పరిశుద్ధ వస్త్రమని నాకు తెలుసు. ఆకలితో ఉన్నవారికి, రోగులకు ఆత్మశాంతిని కలిగించే దైవిక దౌత్యం ఇదేని తెలుసు. ఆకలి కష్టాలు అనుభవిస్తూ పెరిగిన వాణ్ణి నేను. నాకు నా తోడబుట్టిన వాళ్ళకి ఉన్నదంతా పెట్టి కడుపు నిండా మంచినీళ్లు తాగి మా అమ్మ పడుకోవడం నేను ఎన్నోసార్లు చూశాను. అక్కడి నుండి నేను ఈ స్థాయికి వచ్చాను. బైబిల్ని కానీ మత ధర్మాన్ని కానీ కాదని నేనేనాడు ప్రవర్తించలేదు. మీరు ఒక్కో మంచి పని చేస్తున్నప్పుడు నా మనసు మీతోనే ఉండేది. కానీ దాన్ని బహిరంగంగా ప్రకటించడం నా వల్ల కాలేదు. కట్టుబాట్లకు లొంగిపోయాను. పేదరికంలో మగ్గిపోతున్న నా సహోదరులు, వారి పిల్లలు తిండికి మందులకు గతి లేక అలమటించడాన్ని నేను ఇక్కడి నుండే చూడగలను. మనస్సాక్షికి విరుద్ధంగా నేను ఎన్నో చేశాను. అది వారి కోసం మాత్రమే. నవ్ యూ టెల్ మీ, కెన్ ఐ బి బ్లేమ్డ్? పూజారి గారు, పూజారి గారు, పూజారి గారు, దేవే, పూజారి గారు, పూజారి గారు.
ఫాదర్ ఏంటి ఏమైంది? పూజారి గారు గుళ్ళో పడిపోయారు. ఓ జీసస్. లారెన్స్ నువ్వు వెళ్ళి కారు తీసురా. రండి ఫాదర్. రండి. రండి ఫాదర్, రండి. అలాగే రండి ఫాదర్. కారు వచ్చి నువ్వు చూడు. అమ్మ జగన్మాత. మాస్టారు రండ్రా. రండా. ఏంటి ఇంత ఉదయాన్నే వచ్చారు? అపచారం మాస్టారు. ఆ చర్చి ఫాదరు గర్భగుడిలోకి వెళ్ళి అపవిత్రం చేశాడు. ఊళ్ళో మన వాళ్ళందరూ గోళ పెడుతున్నారు. ఏం చేద్దాం? తల్లి భగవతి. యువర్ ఆల్ రైట్ సార్. సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ప్రాణానికి ఏం అపాయం లేదు. బీపీ ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది. ఇక భయపడనక్కర్లేదు. సాయంత్రం తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటందరూ ఇలా వచ్చారు? గూండాయిజం ప్రదర్శించే చోటు కాదిది. ఈ చర్చికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఫాదర్గా ఉండి రౌడీజం చేయడానికి సిగ్గులేదు? నేనే రౌడీజం చేశాను. ఏమీ చేయలేదు. ఆ మాధవను పట్టుకొని నువ్వు చిత్తకొట్లేదా? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా పనిచేస్తారా? తమరు మత సామరస్యాన్ని మానవత్వాన్ని ప్రచారం చేస్తుంటారు కదా. ఒక అన్య మతస్థుని చితకబాదారు. అది తప్పుగా అనిపించడం లేదా మీకు? అదీగాక అతను ఒక అది మిలిటరీ వాడు కూడా. తప్పు చేసింది మిలిటరీ వాడైతే దాన్ని సరిదిద్దింది చర్చి ఫాదర్. అందులో తప్పే ఉంది మత్తయ్య. ఇదిగో ఈ పొగరబోదు మాటలు మాట్లాడొద్దు. ఈ రోబు పోకిరితనంగా నడుచుకోవడానికి కాదు. కరుణయ్య, నువ్వు నాకు మర్యాద నేర్పక్కర్లేదు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. అది మర్చిపోకు. మాకు కావాల్సింది రౌడీ కాదు, మంచి ఫాదర్. ఏంటి ఏంటా గొడవ? మిమ్మల్ని అందరినీ దారిలోకి తేవాలంటే ఈ రౌడీతనమే కావాలి. ఈ డానియల్ ఫాదరే కావాలి. ఏం అర్థం కాలేదా? ఫాదర్ ఆ కుర్రాన్ని కొట్టి మంచి పనే చేశారు. చర్చి దగ్గర గొడవ చేయకుండా అందరూ వెళ్ళిపోండి. ఫాదర్, మేము ఊరికే వెళ్ళిపోయేవాళ్ళం కాదు. ఈ డానియల్ ఫాదర్ ని చర్చి నుండి పంపించకుండా మేము ఇక్కడి నుంచి కదలం. ఆపండి. డానియల్ ఫాదర్ ని చర్చి నుండి వెళ్ళమండానికి మీరెవరు? మీరేమన్నా చర్చి అధికారులా? ఫాదర్ ఎంత అహంకారం ఇలా చేస్తారు? నీ సమస్య ఏమిటి రామానాయుడు? అమ్మవారి ఆలయం మా హిందువులకు చెందింది. ఫాదర్ ఏ ధైర్యంతో గర్భగుడిలోకి వెళ్లారు? 100 సంవత్సరాల నుండి ఉన్న ఆలయాన్ని ఒక్క రోజుతో పాడు చేయాలని చూస్తారా? అప్పుడు నేనేమీ ఆలోచించలేదు రామానాయుడు. పూజారి గారు ఎక్కడ చనిపోతారోనని. చచ్చిపోతే మీకే. ఇప్పుడు అపవిత్రం చేశారుగా. ఫాదర్ కావాలని వెళ్ళలేదుగా. ఓ అత్యవసర పరిస్థితిలో వెళ్లారు. ఆయన్ని క్షమించండి. క్షమాపణలు సర్దుబాట్లు అన్ని మనుషుల మధ్య. ఇది దైవ కార్యం. సమాజం మొత్తానికి సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. దైవనీతిలో దయాదాక్షిణ్యాలు ఉండవు. శుద్ధి చేయకపోతే కీడు తప్పదు. అది మసీదైనా మందిరమైనా. శుద్ధి చేయడం? అవును, శుద్ధి చేయాలి. ప్రవేశించకూడని వారు ప్రవేశించి అపవిత్రం చేశారు కదా. ఆ దోషం పోవాలంటే శుద్ధి చేసి తీరాల్సిందే. అలా చేయడానికి 10,000 ఖర్చు అవుతుంది. అది ఫాదర్ ఇవ్వాలి. పూజారి ఒకవేళ అక్కడ చనిపోయినా చేసేవారుగా శుద్ధి. అప్పుడు ఎవరిచ్చేవాళ్ళ ఖర్చు? ఫాదర్, మత విశ్వాసాన్ని అవమానించడం క్రిమినల్ నేరం. ఇతన్ని అరెస్ట్ చేయాలి. అవును.
ఈ ఫాదర్ వచ్చినప్పటి నుండి సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. మన వాళ్ళకి సమస్యలే, ఊళ్ళో వాళ్ళకి సమస్యలే. ఈ ఫాదర్ ని ముందు చర్చి నుండి వెళ్ళగొట్టండి. అంతగా బాధపడకండి మత్తయ్య గారు. రామానాయుడు గారు, ఏ మతాచారాన్ని ధ్వంసం చేసేవాడిని కాను నేను. నా సాన్నిధ్యం ఏ పుణ్యస్థలాన్ని కళంకపరచదు. నాకు హిందూ క్రిస్టియన్ అన్న భేదం లేదు. ఈ రోగు ధరించి చెప్తున్నాను, ఏ మతస్థులనైనా ఒకేలా ప్రేమించే మనిషిని. రామా, ఫాదర్, ఇతరులను ప్రేమించడంతో పాటు వాళ్ళు మతాచారాలను గౌరవించాల్సిన బాధ్యత మీకు లేదా? ఫాదర్లని, ప్రీస్ట్లని ఆదరించే నేల ఇది. ప్రభు ఎదుట ప్రార్థనలు చేసే ఈ డానియల్ ఫాదర్ కూడా పూజారి. ఆయన ఆలయానికి వెళ్ళినా, ఆలయంలోని పూజారి చర్చకొచ్చినా ఏ దైవానికి కోపం రాదు. హిందూ మత తత్వమే ఇది అంటూ మహిళా శుద్ధి మాత్రమే మీకు తెలుసు. మతం యొక్క మహత్యం మీకు తెలియదు. అనాదిగా వస్తున్న ఆచారాల పేరిట మనలో మనకి కలహాలొద్దు. ఆచారాల కంటే జీవితమే గొప్పది. స్వామి వివేకానంద, శ్రీ నారాయణ గురు బోధించి ఎన్ని ఆచారాలను మార్చేశారు. ఇక మనకు కావలసినది ప్రేమే. అన్ని మతాలను, మనుషులందరినీ ఒకే విధంగా చూడగల నిష్కలంకమైనది ప్రేమ. ఫాదర్, ఈ వేదాంతాలొద్దు. హిందూ రక్తానికి పుట్టనివాడు, వేదాలు చదవనివాడు గర్భగుడిలో ప్రవేశించకూడదు. ఈ ఫాదర్ చేసింది తప్పు. ఏమన్నా? హిందూ రక్తానికి పుట్టనివాడు, వేదాలు చదవని వాడికి గర్భగుడిలోకి ప్రవేశం లేదంటున్నాను. ఈ మనిషి ఆలయంలోకి ప్రవేశించకూడదంటే ఇక్కడున్న ఎవరో ఆలయంలోకి ప్రవేశించకూడదు. అతను క్రిస్టియన్ కదా? కాదు, హిందువు. ఏంటంటే క్రిస్టియన్ అయిన మరియమ్మ కొడుకు హిందువా? అవును, ఇతను నా కొడుకే. కాని ఇతనికి జన్మనిచ్చింది నేను కాదు. అమ్మా, అవును బాబు, నేను నీ కన్న తల్లిని కాదు, నిన్ను పెంచిన తల్లిని. ప్రమాదంలో మరణించిన ఆ దేవదత్త శర్మ కొడుకే ఇక్కడున్న ఈ డానియల్. దేవదత్త శర్మ కొడుక? అవును. దేవదత్త శర్మ కన్న తండ్రిని నేను. అవును. ఇది ఆ రోజు వాడికి కట్టి ఉన్న మొలతాడు. సంవత్సరాల క్రితం రాజమండ్రిలో ఆ కుటుంబం మొత్తం కారు యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు టెలిగ్రామ్ ఇచ్చింది నేనే. ఆ విషయం తెలియగానే నా భార్య గుండె పగిలి చనిపోయింది. ఏదో అదృష్టవశాత్తు ఈ బిడ్డ బతికి బయటపడ్డాడు. పిల్లలు లేని నాకు దేవుడే ఈ బిడ్డను పంపించాడనుకున్నాను. వీడిని అపురూపంగా పెంచాను. వీడు నా కొడుకు. నా కొడుకు వీడు. ఇక్కడున్న ఈ పురోహితుడు జన్మతః హిందూ, కర్మతః క్రిస్టియన్. విన్నారుగా? ఈ టీచర్ అమ్మ చెప్పింది విన్నారుగా? ఇంకా మీరు శుద్ధి చేయాలంటారా? ప్రియమైన సహోదరులారా, ఈ సంతోష సమయంలో నా మనవరాలు హేమకి రాయ్, ఈ రాయకి పెళ్లి చెయ్యాలని నిశ్చయించాను. ఇది బాగుంది. అంటే మీరు మాత్రం నిర్ణయిస్తే చాలా? నా అనుమతి అక్కర్లేదా? మీ అందరికీ నేను విషయం చెబుతున్నాను. ఎవరు ఎదిరించినా ఏం జరిగినా సరే ఈ పెళ్లి నాకు 100% సమ్మతమే. తారల్ని
నేల చేరి పాడే మంగళం సిరివెన్నెలంటి శోభలేవు చేరే ఈ క్షణం దేవకన్యనే అనురాగవీరంగి అదిగో దీవెనే పంపెనే జంటకే కారణన్ని నేల చేరి పాడే మంగళం సిరివెన్నెలంటి మధుమాసమల్లే చేరిన వధువును మదహాసం తాకిందిలా తావి చల్లే మధుమాసమల్లే చేరిన వధువును మదహాసం తాకిందిలా జతగా కలిసే లతలే చూడగా లతడికి గుండెలోన సాగరం కదిలే ఇద్దరు ఏకమైన ఈ క్షణం తారలన్నీ నేల చేరి పాడే మంగళం తోడు నీడై ప్రతి జంట ఉంటే జీవితమన్నది మధుర మనోహరమౌ జీవితమే తోడు నీడై ప్రతి జంట ఉంటే జీవితమన్నది మధుర మనోహరమౌ గీతమే మదిలో మమతే తమతో ఉండగా కలతలు కోటి ఉన్న నవ్వులే తెలిగే అందుకే ప్రేమ ఉంటే సంతసం తారలన్నీ నేల చేరి పాడే మంగళం సిరివెన్నెలంటి శోభలేవు చేరే ఈ క్షణం దేవకన్యనే అనురాగవీరమి అదిగో దీవెనే పంపెనే జంటకే తారలన్నీ నేల చేరి పాడే మంగళం సిరివెన్నెలంటి శోభలేవు చేరే ఈ క్షణం బాబు